ఎవరైనా సరే మనకి ఈ పెరట్లో కూరగాయలు ఇలా పండించుకోవాలి, రకరకాల ఐటెమ్స్ పండించుకోవాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు తగిన సలహాలు ఇస్తాం ఎలా వేసుకోవాలనేది. వాస్తవంగా కృష్ణ భగవాన్ గారు, రమాదేవి గారు వీళ్ళు వేసిన తర్వాత ఏ సమస్యలు వస్తే నన్ను సంప్రదించడం జరిగింది. అలా కాకుండా ముందే సంప్రదిస్తే ఇంక కొన్ని ఇక్కడ వెరైటీస్ పెరిగాయి. తర్వాత ఒక ఆర్డర్ ఉండేది. ఇక్కడ మామూలుగా ఒక ఆర్డర్ లేకుండా అయితే వేయటం అయితే అన్నీ వేశారు. వాళ్ళకి సరిపడా వేశారు. భగవంతుడికి సరిపడా వేశారంటే దేవాలయాలకు కూడా డొనేషన్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి తెలిసి పరిచయం ఉన్న వ్యక్తులు నాలాంటి వాళ్ళకి కూడా వీళ్ళు సప్లై ఇస్తున్నారు. చాలా పుణ్యకార్యం చేస్తున్నారు. అలాగే మీరు కూడా ఎవరికన్నా ఖాళీ ఉంటే ఇప్పుడు మనం మార్కెట్లో దొరికే అన్నీ కూడా విషతుల్యం. ఎందుకంటే రసాయనాలు వాడి, ఆ కెమికల్స్ వాడి తర్వాత ఈ పాడైపోకుండా ఈ మధ్య యాపిల్స్ మీద ఒక పెద్ద సోషల్ మీడియాలో ఒక టాక్ వచ్చింది. బ్రోమైడ్ అనేది వాడుతున్నారు. బ్రోమైడ్ అనే విష పదార్థం. అలాగే మనకు డేట్స్ ఖర్జూరాల్లో కూడా వాటికి బ్రోమైడ్ లేదంటే అల్యూమినియం ఫాస్ఫైడ్ కోటింగ్ ఏదో వేస్తారు. మన పెరట్లో మనం పండించుకొని మనకున్న కొద్ది ప్లేస్లో మనకు సరిపడా పండించుకొని మన ఆరోగ్యాన్ని ఈ మధ్యకాలంలో మనం హాస్పిటల్స్ పెట్టడం ఎక్కువైపోయింది. మనం సంపాదించిందంతా కూడా హాస్పిటల్ పాలైపోతుంది. దాని నుంచి బయటకు రావాలంటే చక్కగా ఇలాగే మీరు పండించుకొని తినండి. మీరు మిగిలితే ఇంకో 10 మందికి ఇవ్వండి. ఆ విధంగా మీ అకౌంట్లో పుణ్యం వస్తుంది.